గోపాలకృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల వ్యూవర్షిప్ అందుకొని ముందుకు వెళ్ళటం చాలా సంతోషదాయకం. సో మీరు కూడా మా ఇంట్రెస్ట్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా వాటిని మీరు కవర్ చేయడం కూడా చాలామంది ఫోన్ల ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ హర్షించడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా గతంలో జరిగిన సంఘటనలో నేటి యూత్కి తెలియకపోవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి చర్చించదలుచుకున్నానండి. ఓకే. పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకున్నటువంటి రోజులు 1984లో బాగా ఊపందుకుంది. భిండన వాళ్ళే ఆ రోజు చేసినటువంటి అకృత్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక్కసారి ఉలిక్కిపాటికి గురి చేసింది. అవును. దాంతో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి జూన్ 8 వరకు దాదాపు 1 వీక్ పాటు గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం దగ్గర జరిగింది. అది ఎలా జరిగింది, దాని పరిణామాలు తర్వాత ఏ విధంగా చూపించాయి అన్నది రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. అవును. అంటే అది ఎలాంటి ఫలితాలు చూపించిందో మీ మాటలోనే తెలుసుకున్నాం. సో అసలు ఫస్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఈ పేరు ఎందుకు పెట్టారో, అసలు ఎలా జరిగింది ఇది? ఆపరేషన్ బ్లూ స్టార్ ముందు మన ప్రేక్షకులందరికీ ఈటీవీ మన సత్య టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం, అలాగే అందరికీ శుభాకాంక్షలు. ఓకే. తర్వాత నెక్స్ట్ మన టాపిక్ వచ్చేటప్పటికి స్వర్ణ దేవాలయం, బ్లూ స్టార్ ఆపరేషన్, ఈ రెండిటికి అవినాభావ సంబంధం. అంటే అసలు ఈ స్వర్ణ దేవాలయం అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకున్నాం. ఈ స్వర్ణ దేవాలయం అనేది సిక్కుల యొక్క పవిత్రమైన స్థలం. ముస్లిమ్స్ కి మక్కా ఎలాగో సిక్కులకి స్వర్ణ దేవాలయం అనేది అంత పవిత్రమైంది, అట్మోస్ట్ ఫెయిత్ఫుల్ ప్లేస్ అనమాట, వర్షిప్ఫుల్ ప్లేస్. అమృత్సర్లో ఉందా సార్? అమృత్సర్లో దీన్నే గురు గ్రంథ్ సాహిబ్ అంటారు. మరి అది గోల్డెన్ కలర్లో అంత ముందు నుంచి కూడా ఉన్న టెంపుల్. మొఘల్ దండయాత్రలు, తర్వాత ఆక్బర్ నుంచి పఠాన్ దండయాత్రలు, వాటితో చాలా ధ్వంసం అయిపోతే అప్పుడు లాహోర్ని పరిపాలిస్తున్న అప్పుడు పంజాబ్ అనేది లేదు, ఒకటే కాబట్టి మొత్తం అంతా లాహోర్ కేంద్రంగా చేసుకుని మహారాజా రంజిత్ సింగ్ పరిపాలిస్తూ ఉండేవాడు. లాహోర్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ అంటే ఒకప్పుడు హిందూ రాజ్యం అక్కడ. అంటే అంతా హిందూ రాజ్యం, హిందూ రాజులు అన్నీ ఉండేవాళ్ళు. అయితే ఆ మహారాజా రంజిత్ సింగ్ ఏం చేశాడంటే దీన్ని పునరుద్ధరించి ఏర్పాట్లు చేసి ఈ టెంపుల్ కి బంగారంతో చేసిన రేకులు, పాలరాతి మీద రేకులు, తర్వాత చాలా విలువైన కాంకులు ఇవన్నీ ఇచ్చి దాన్ని పునరుద్ధరించాడు ఆ టెంపుల్ ని. ఎప్పుడైతే కనుక పైన గోల్డెన్ షీట్స్ తో చేశారో అప్పటి నుంచి బంగారు కాంతులు వినడం సహజంగా ఉండేది కదా, అందుకని అప్పటి నుంచి దీన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలిచేవాళ్ళు. ఏమండి తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈయన మహారాజా రంజిత్ సింగ్ దాన్ని పునరుద్ధరించాడు. యాక్చువల్గా గురు రామదాస్ సాహిబ్ అని ఆయన అసలు ఈ గోల్డెన్ టెంపుల్ కట్టింది ఆయన. సిక్కులకి ఉన్న 10 గురువుల్లో, వాళ్ళ మత గురువుల్లో ఆయన 4వ వాడు, గురు రామదాస్ సాహిబ్. అందుకనే గురు సాహిబ్ అని, గురు సాహిబ్ ద్వారా అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఏమండి అది దాని నేపథ్యం. ఇంకా బ్లూ స్టార్ ఆపరేషన్ అంటే దీనికి కారణం ఇది ఎప్పటి నుంచి జరిగిందంటే దీనికి కొంచెం ముందు నుంచి జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది కోర్టు దాని పేరు పెట్టడం, దాని ఆపరేషన్ స్టార్ట్ చేయడం ఇవన్నీ ఎప్పుడు జరిగిందంటే జూన్ 1 నుంచి 1984 జూన్ 1 నుంచి జూన్ 8 దాకా జరిగిందండి. వారం రోజులు జరిగింది. ఆర్మీ టేకప్ చేసిందండి. ఎందువల్ల టేకప్ చేసిందంటే దానికి కారణం ఏంటంటే
పంజాబ్లో ఒక వేర్పాటువాదం అనేది ఊపందుకుంది. ఖలిస్తాన్ సిక్కులకి ప్రత్యేకమైన దేశం ఉండాలి అని దాని పేరు ఖలిస్తాన్ అని పెట్టుకున్నారు. ఖలిస్తాన్ అని పెట్టుకుని రకరకాల గ్రూపులు దాని గురించి మొదలుపెట్టాయి ఆందోళనలు. అందులో ఒక మెయిన్ గ్రూపు ఎక్కువ ఉండేది సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలే. అది షార్ట్ గా భింద్రన్వాలే అనుకుంటున్నాను. భింద్రన్వాలా అంటారు. ఆ భింద్రన్వాలా ఆధ్వర్యంలో ముందు ఉద్యమం అనేది శాంతియుతంగానే మొదలవుతుంది, కానీ ఇది శాంతియుతంగా అంతం అవ్వదు. ఆందోళనలు, గృహదానాలు, లూటీలు ఇలా జరుగుతుంటే ఒక డిఐజీ స్థాయి అధికారితో కొంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు స్వర్ణ దేవాలయం దగ్గర. వీళ్ళ ఆపరేషన్స్ భింద్రన్వాలా ఆపరేషన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? స్వర్ణ దేవాలయం కేంద్రంగానే జరుగుతున్నాయి. అంటే ఆ టెంపుల్లో ఉండి టెంపుల్లో నుంచి తన అనుచరుల ద్వారా పోలీసుల మీద దాడులు చేయించడం, లేకపోతే వ్యతిరేక వర్గాల వాళ్ళ మీద దాడి చేయించడం, ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే చాలా దగ్గరండి పాకిస్తాన్ చాలా దగ్గర అమృత్సర్ కి. జస్ట్ ఈ స్వర్ణ దేవాలయం ఉన్న అవతల ఓ 10 కిలోమీటర్లు వెళ్తే పాకిస్తాన్ బోర్డర్ స్టార్ట్ అయిపోతుంది. ఇటు నుంచి అటు జంప్ అవుతూ ఉండేవాళ్ళు. అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సహకారం ఉంది. ఉందే, లేకుండా ఎలా చేస్తాడండి? దాంట్లో వివరాలు చూడండి. ఏంటంటే కొంత పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ తీవ్ర ఉద్రిక్తల నడుమ ఏం జరిగిందంటే ఒక డిఐజీ స్థాయి అధికారిని కాల్చి చంపారు స్వర్ణ దేవాలయం దగ్గర. పోలీస్ ఆఫీసర్ చంపారు. డిఐజీ స్థాయి మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు. చంపేటప్పటికి అప్పుడు కేంద్రం దీని మీద తీవ్రంగా స్పందించింది. శాంతి భద్రతలు కరువు అయిపోయి లా అండ్ ఆర్డర్ అనేది పంజాబ్ లో లేదు. అల్లరి మూకలు, వేర్పాటువాదులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారు అని ఓ నిర్ధారణకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒక దాడి చేయాలి. ఈ భింద్రన్వాలా వీళ్ళు దాక్కున్నది ఎక్కడ? స్వర్ణ దేవాలయానికి టార్గెట్ కాకపోయినా వీళ్ళు దాంట్లో నివాసం ఉంటున్నారు, ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి తప్పదు. అది మత నమ్మకాలకి వ్యతిరేకం అయినప్పటికీ ఏరిపారేయాలనే ఉద్దేశంతో చేయాలి కాబట్టి దీని మీద దాడి చేయాలని సూత్రప్రాయంగా డెసిషన్ తీసుకుని అప్పుడు ఏం చేశారంటే మన ఆర్మీ చీఫ్ జనరల్ అప్పుడు ఎవరంటే జనరల్ సుందర్జీ, ఈ సుందర్జీని పిలిపించి వీళ్ళతో మాట్లాడారు. అప్పుడు 3 లెఫ్టినెంట్ జనరల్స్ 3 వాళ్ళు జనరల్ బరాడు, జనరల్ దయాలు, జనరల్ సోని సాహుని ఏదో ఉంది. 3 వీళ్ళు జనరల్ బరాడు, జనరల్ దయాలు, జనరల్ బ్రార్, అది జనరల్ బ్రార్. ఈ ముగ్గురు 3 చోట్ల 3 మిలిటరీ బేసుల్ని వీళ్ళు డీల్ చేస్తున్నారు పంజాబ్ చుట్టుపట్ల. యాక్చువల్గా ఇందులో బరాడ్ అనే అతను యాక్చువల్లీ ఆ రోజున ఫోన్ వచ్చేటప్పటికి ఆయన సెలవులో ఉన్నాడు. సెలవు అంటే తను తన భార్య కలిసి వెకేషన్ కి ఫారిన్ కంట్రీ వెళ్దామని ప్లాన్ చేసుకుంటే సడన్ గా ఫోన్ వచ్చింది. నువ్వు వెంటనే బయలుదేరి హెడ్ క్వార్టర్కి వచ్చి రిపోర్ట్ చేయమని. సరే వచ్చాడు, ఫ్లైట్ లో వచ్చాడు, ఈయన వెస్టర్న్ కమాండ్కి వచ్చాడు. అడిగితే ఇలా గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మిమ్మల్ని వెంటనే అమృత్సర్ ఎడమన్నారు. అమృత్సర్ లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరగబోతోంది, దాన్ని మీరు చాకచక్యంగా నిర్వర్తించాలి, అతి తక్కువ ప్రాణ నష్టం ఉండాలి, అలాగే సాధ్యమైనంత తక్కువ డ్యామేజ్ కూడా స్వర్ణ దేవాలయానికి జరగాలి. మీరది స్వర్ణ దేవాలయం కానీ ఒక మతపరమైన విశ్వాసాలతో కూడుకున్నదని కానీ ఆలోచించకండి. అది ఒక తీవ్రవాదుల అడ్డా.
ఆ అడ్డాను మనం టార్గెట్ చేస్తున్నాం, ఆ అడ్డాలో ఉన్న తీవ్రవాదులు ఏరి వేయాలి, అది మీ లక్ష్యం అని చెప్పారు. సరే, ఈ జనరల్ బరాడు, జనరల్ బ్రారు వీళ్ళిద్దరు బాగా ప్రామినెంట్ గా చేశారు. సరే, ఆపరేషన్ బ్లూ స్టార్ కి వచ్చారు అమృత్సర్. ముందు ఏం చేశారంటే ఒక ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని ఒక సామాన్య భక్తుల్లాగా అమృత్సర్ దేవాలయంలోకి పంపించారు. రెక్కీ చేశారు. ఆయన చూసి ఇలా బలన ఉన్నాయి, బలన చోట ఉన్నారు, వీళ్ళ దగ్గర కొంత ఎమ్యునేషన్ ఇవన్నీ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి అని బయట కనపడించి చెప్పాడు ఆయన. సరే, వీళ్ళేం చేశారంటే రాత్రి అయితే ఆపరేషన్ వీలుంటుంది, జనాలు కూడా తక్కువ మంది ఉంటారు, ఆ టైంలో ప్రాణ నష్టం కూడా తక్కువ జరుగుతుంది, డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఏం చేశారంటే జూన్ 1వ తేదీ రాత్రి 10 గంటలకి ఆపరేషన్ మొదలెట్టారు. కొంతమంది కమాండోలు లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏం పెద్ద రెసిస్టెన్స్ ఉండదు, లొంగిపోతారు అనుకుని వెళ్ళారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే ఎప్పుడైతే వీళ్ళు కమాండోలు వెళ్ళారు, ఈ కమాండోల మీద ఎదురుదాడి ప్రారంభించారు. ఆ ఎదురుదాడి ప్రారంభించడానికి కరెక్ట్ గా ఈ భారతీయ సైన్యాన్ని కానీ లేకపోతే ఈ కమాండోలు కానీ టార్గెట్ ఎక్కడ చేస్తున్నారంటే వాళ్ళు మోకాళ్ళ మీద ఫైరింగ్ చేసేవాళ్ళు. ఈ తీవ్రవాదులు డైరెక్ట్ గా బాడీ మీద కాకుండా మోకాళ్ళ మీద ఫైరింగ్ చేయడం మొదలెట్టారు. కారణం ఏంటంటే బింద్రన్వాల్తో పాటు ఒక రిటైర్డ్ మేజర్ జనరల్, ఆయన పేరు గోవింద్ సాహిబ్ ఏదో ఉంది, నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. అతను ఈ తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చాడు. షాబాజ్ సింగ్ ఏదో పేరు, అతను ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సైనికులు డైరెక్ట్ గా నడిచి రారు, వాళ్ళు పాకుతూ దేగుతూ లోపలికి వస్తారు కమాండోలు వీళ్ళు. కాబట్టి వాళ్ళు టార్గెట్ చేయాలంటే కాళ్ళ మీద కాల్చాలి, కాళ్ళ మీద కాలిస్తే వాళ్ళు మొబిలిటీ ఉండదు కదా, ఇదే పొద్దున టార్గెట్ చేయడం. కానీ వీళ్ళు నడిచి వచ్చారు, నడిచి వచ్చినా ఏమైంది, గాయాలయ్యాయి. దాంతో వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం చేశారంటే ఏంటి మన తీవ్రమైన దాడిది, ఎదురుదాడి మొత్తం ఈ ఆపరేషన్ లో 83 నుంచి 86 మంది సైనికులు పోయారండి. 200-300 చిల్లర తీవ్రవాదులు పోయారు, ఒక 400-500 మంది సివిలియన్స్ పోయారు, లోపల ఉండిపోయిన వాళ్ళు వీళ్ళు కొంతమంది పోయారు. ఇంత ప్రాణ నష్టం జరిగింది. సరే, కమాండర్ల వల్ల అవ్వాలి కొంత సైన్యాన్ని పంపించారు. కొంత సైన్యాన్ని పంపించి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కాల్పులు చేయొద్దు, పట్టుకోవడానికి ట్రై చేయండి బిందుని వాళ్ళని, ఆ జనరల్ నిన్ను అంటే సైన్యం మీద కూడా ఎదురుదాడి చేశారు. ఎంత తీవ్రమైన ఎదురుదాడి చేశారంటే హెవీ డ్యూటీ మెషిన్ గన్స్ తో అటాక్ చేశారు. అటాక్ చేస్తే వీళ్ళు కొంతమంది చచ్చిపోయారు, మిలిటరీలో కూడా కొంతమంది పోయారు. ఈ దాడి కష్టం అయిపోతుంటే ఏం చేశారు, నెక్స్ట్ ఆర్మ్డ్ వెహికల్ తీసుకొచ్చారు. ఆర్మ్డ్ వెహికల్ అయితే కనుక ప్రొటెక్షన్ ఉంటుంది కదా, లోపల ఉంటారు, దాంతో అటాక్ చేద్దామని తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు, రాకెట్ చైనా మీద రాకెట్ లాంచర్స్ ఉపయోగించి ఆర్మ్డ్ వెహికల్ ని పేల్చేశారు. అంటే వాళ్ళ దగ్గర అన్ని రకాల వెపన్స్ ఉన్నాయి. వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ చేస్తున్నారు. కింద మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఆ మ్యాన్ హోల్స్ నుంచి సైనికులు కాల్చడం మొదలెట్టారు. ఎందుకంటే దే ఆర్ వెల్ ఎక్విప్డ్ అండి. స్వర్ణ దేవాలయం, దాని ప్లాను, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎక్కడ సెక్యూర్డ్ ప్లేస్, ఎక్కడి నుంచి శత్రువులు బాగా కనపడతారు, ఎలా అటాక్ చేయొచ్చు బాగా తెలుసు. వీళ్ళకి అంత తెలియదు. కొంత ఆర్డర్స్ కూడా ఫ్రీ ఫైరింగ్ కి పర్మిషన్ లేదు. సాధ్యమైనంత వరకు మినిమేట్ చేయమంటున్నారే తప్పించి వీళ్ళ దగ్గర అది విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది మిలిటరీ ఇంటెలిజెన్స్ అండి. వీళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్ చేయాలనుకున్నారు, అవతల వాడి బలం ఏంటి, అవతల వాడి శక్తి సామర్థ్యాలు ఏంటి తెలుసుకోవాలి కదా. ఏదో
కమాండర్ పంపించి మనం పట్టేసుకున్నాం, ఆ క్యాట్ కొట్టేద్దాం, సడన్ చేసేద్దాం అనుకున్నారు తప్పించి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, అందుకు కూడా హెవీ డ్యూటీ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియలేదు. ఈ తెలివి తక్కువ పని వల్ల 83 నుంచి 86 మంది సోల్జర్స్ పోయారు. చాలా భారీ నష్టం. ఆ తర్వాత బింద్రన్వాలా తర్వాత జనరల్ రిటైర్డ్ జనరల్ ఆర్మీ జనరల్ అతను పోయాడు. ఆ తరువాత ఒక సివిలియన్స్ కూడా ఒక 400 మంది సివిలియన్స్ పోయారు. సరే చివరిలో ఎప్పుడైతే కనుక ఈ ఆర్మీడ్ వెహికల్ కూడా ఉందో అప్పుడు జనరల్ బరాడ్ ఏం చేశాడంటే ఇలా కాదు, ఇంకా ఫైనల్ అటాక్ జనాలు చచ్చిపోతున్నారు, సోల్జర్స్ ఎంతమంది ప్రాణాలని పణంగా పెడతాం, సో డ్యామేజ్ జరిగినా సరే ఫైట్ ఫర్ ఇట్ అనుకున్నాడు. ట్యాంకులు పంపించమని చెప్పి చేశాడు. సరే ట్యాంకులు కూడా వచ్చేసాయి, యుద్ధ ట్యాంకులు వచ్చేసాయి. లక్కీగా ఏంటంటే ఆ యుద్ధ ట్యాంకులు వచ్చి వీళ్ళు షెల్స్ కొన్ని పేల్చారు, పేల్చలేదు అన్నారు కానీ కొన్ని పేల్చారు, కొంత డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడైతే ట్యాంకులు ఇవన్నీ ఉందో ఈ స్వర్ణ దేవాలయం నుంచి ఏమైందంటే ఈ తీవ్రవాదులు బయటికి రావడం మొదలెట్టారు, బయటికి వచ్చి సరెండర్ అవ్వడం మొదలెట్టారు. అప్పుడు ఈ జనరల్ బరాడ్ ఏం చేశారంటే అసలు ఏం జరుగుతుందో లోపల చూడమని చెప్పి కమాండర్ని వీళ్ళకి కొంతమంది పంపించారు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి వచ్చి బిల్డింగ్ వల్ల ఈ జనరల్ వీళ్ళతో చచ్చిపోయి ఉన్నారు. లోపల చాలా మంది తీవ్రవాదులు కొంతమంది సూసైడ్ చేసుకుని, కొంతమంది ఈ ఆపరేషన్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సివిలియన్స్ కూడా కొంతమంది పోయారు, ఎంతమంది అని ఇప్పుడు లెక్క చెప్పలేం అని చెప్పారు. సరే అప్పుడు వీళ్ళు బ్రారు వీళ్ళంతా పైకి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు భగత్ ఎవరో ఉండేవాడు మినిస్టర్, ఈ డిఫెన్స్ మినిస్టర్ కింద అతనుకి బ్రీఫ్ చేశారు. అతను ఏం చెప్పాడంటే మరుసటి రోజు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన మరుసటి రోజు ఆ రోజు ఈవినింగ్ మొత్తానికి పాకిస్తాన్ రేడియోలు ఏం టెలికాస్ట్ చేసాయి, ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది గోల్డెన్ టెంపుల్ మీద జరిగింది, కానీ బిందెన్వాలా ఈ రిటైర్డ్ మేజర్ జనరల్ వీళ్ళిద్దరు తప్పించుకుని పాకిస్తాన్ పారిపోయి వచ్చారని బ్రాడ్కాస్ట్ చేసాయి. అది వీళ్ళు విన్నారు. ఈయన అడిగాడు, ఏంటి మీరేమో చచ్చిపోయి అంటున్నారు, వాళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళు తప్పించుకున్నారు అంటున్నారు, ఏది నిజమని జనరల్ బరాడ్ని అడిగాడు. అయితే బ్రాడ్ ఏం చెప్పారంటే అదంతా ఫేక్ అండి, ఒక బోగస్ న్యూస్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమే. యాక్చువల్గా ఏం చేసినా వాళ్ళు చచ్చిపోవడం కాదు, మేము ఐడెంటిఫై చేసాం డెడ్ బాడీల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పగించాం, వాళ్ళు అంత్యక్రియలు కూడా చేశారు, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎస్కేప్ అవ్వలేదు, వాళ్ళు దొరికిపోయిన వాళ్ళని ఇచ్చేశారని చెప్పారు. సో అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగింది, ఇలా తీవ్రవాదాన్ని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాం, మినిమైజ్డ్ గా ప్రాణ నష్టం, మందిరానికి గురు గురుద్వారా సాహిబ్ కి తక్కువ డ్యామేజ్ జరగడానికి మేము చాలా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే లోపల నుంచి తీవ్రవాదులు అతి భారీ ఆయుధాలు, రాకెట్ లాంచర్స్ వీటితో మన సైన్యం మీద ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో మన సైనికులు 83 పోయారు, కొంతమంది సివిలియన్స్ పోయారు, తీవ్రవాదులు 200 పైచీలకు వాడిపోయారు, కొంత భాగం డ్యామేజ్ అయింది. స్వర్ణ మందిరం దాన్ని ప్రభుత్వం తన ఖర్చుతో రెనోవేట్ చేస్తుంది అని శ్రీమతి ఇందిరాగాంధీ ఈ భగత్ వీళ్ళు ప్రకటించారు. కావున ఏంటంటే సిక్కులు దాన్ని తిరస్కరించారు. కారణం ఏంటంటే
అది వాళ్ళు అతి పవిత్రంగా భావించే స్థలం అండి. ఆ అతి పవిత్రంగా భావించే స్థలంలో ఆపరేషన్ జరగడం, ఆర్మీ ఎంటర్ అవడం, బిందెని వాళ్ళ చచ్చిపోవడం కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే గోల్డెన్ టెంపుల్ డ్యామేజ్ అయిందో అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మనం మీరు చేయక్కర్లేదు కరసేవ, మేమే చేసుకుంటాం కరసేవ, మేమే పునరుద్ధరించుకుంటాం అన్నారు. సరే, కొంత సిక్కు కమ్యూనిటీలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎంతగా జరిగిందంటే జరిగిన తీవ్ర పరిణామాలు తర్వాత చూస్తే కనుక విత్ ఇన్ 3 to 4 months 4 months లో ప్రధాని ఇందిరా గాంధీని ఆవిడ సొంత బాడీ గార్డ్సే, ఆవిడ సొంత అంగరక్షకులే, బియాన్ సింగ్ ఇంకో సింగ్ కానిస్టేబుల్ అతను బియాన్ సింగ్ ప్రముఖుడు అందులో. అవును, వాళ్ళిద్దరు కలిసి కాల్చి చంపేసి దేశం అట్టుడికి పోయింది. అట్టుడికి మొత్తం యావత్ భారతదేశం కూడా మొత్తం వరల్డ్గా కూడా సిక్కులంటే దే ఆర్ టెర్రరిస్టులని ఒక పేరు వచ్చేసింది అనమాట. దీనికి కారణోపాయాలు ఏంటనేది మనం ఇంకో జస్ట్ ఒక 5 సెకండ్లో గోపాలకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఈ సోమ దేవాలయం ఆపరేషన్ బూస్టర్ ఎలా జరిగిందని మీరు చెప్పారు కదా. అవును, ఇందులో బెంగళూరు వాళ్ళే ప్రధానమైనటువంటి వ్యక్తి. అవును. తర్వాత గురుచరణ్ సింగ్ అని ఒక అతను ఉంటున్నాడు. అవును. అమృత్ సింగ్ అని కూడా ఒక అతను. అమృత్ సింగ్ ఈ ముగ్గురు కూడా కడు కట్టినటువంటి తీవ్రవాదులు. అయితే ఇక్కడ ఆపరేషన్ కూడా 2 రకాలుగా డివైడ్ అయిందని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఒకటి ఆపరేషన్ మెటల్, ఆపరేషన్ షాప్. అసలు ఏంటి సార్ ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకని ఇలా పేర్లు పెట్టారు? ఎందుకంటే ఆపరేషన్ ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఆపరేషన్ షాప్ అని, ఆపరేషన్ మెటల్ అని 2 పార్ట్లకు డివైడ్ చేశారు. ఎందుకంటే ఈ బింద్రనివాలే, గురుచరణ్ సింగ్, తర్వాత అమృత్ సింగ్ వీడు మెయిన్ అండి. ఈ బబ్బర్ కల్సా అని ఈ పేరు పెట్టుకుని ఈ ఖలిస్తాన్ ఉద్యమం గురించి బాగా చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. కేంద్రంగా చేసుకుని వీళ్ళు దాడులు, ఎదురు దాడులు, తర్వాత జనజీవన కల్లోల పరచడాలు ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ మిలిటరీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇది ఒకటే స్ట్రెచ్ కింద చేయకుండా సింగిల్ స్ట్రెచ్ లో దీన్ని డివైడ్ చేద్దాం. ఒకటి ఆపరేషన్ మెటల్. ఆపరేషన్ మెటల్ అంటే ఏంటంటే బింద్రనివాలాని అతని అనుచరుల్ని సాధ్యమైనంత వరకు తక్కువ ప్రాణ నష్టంతో అమృత్సర్ దేవాలయం నుంచి బయటికి తీసుకొచ్చి సరెండర్ చేయించాలి. దానికి ఆపరేషన్ మెటల్ అని పెట్టారు. ఆపరేషన్ షాప్ అంటే ఏంటంటే వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఏరేసిన తర్వాత పంజాబ్ లో ఉన్న తీవ్రవాదులందరినీ నిర్మూలించాలి. వాళ్ళు ఏదో అరెస్ట్ చేయటమా, లేకపోతే ఎదురు తీతే ఎన్కౌంటర్లా, లేకపోతే ఇంకోట ఏదో మొత్తానికి వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఏదో చేయాలి. దీనికి ఆపరేషన్ షాప్ అని పెట్టారండి. వీళ్ళందరికీ ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులందరికీ కూడా దురదృష్టవశాత్తు కొంతమంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు సిక్కుల్లో ఎక్కువ ఆర్మీ వాళ్ళు చేస్తారు. అందులో ఒక ఆయన మేజర్ జనరల్ షాబాజ్ సింగ్ అని ఆయన వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. అంటే ఒకవేళ కనుక భవిష్యత్తులో ఖలిస్తాన్ ఏర్పాటువాదులు ఇండియన్ ఆర్మీతో కనుక పోట్లాడాల్సి వస్తే కనుక ఇండియన్ ఆర్మీ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా మోడస్ ఆపరండి చేస్తారు, వాళ్ళని మనం ఎలా కౌంటర్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయండి. అందువల్లే ఆపరేషన్ బూస్ట్ ఒక సాగుతు ఉంది మనకి. సాగుతు ఏంటంటే ఇంటి గుట్టు లంకకి చేయటానికి సాగుతుంది. ఇంటి గుట్టు విభీషణుడు చెప్పడం వల్లే రావణాసురుడి రహస్యాలన్నీ రాముడికి తెలిసాయి. ఈ ఏమిటి అనేది స్ట్రాటజీలన్నీ. అలాగే
ఆర్మీలో పనిచేసి ఆర్మీలో ఒక అత్యున్నతమైన పదవి జనరల్ పదవి మేజర్ జనరల్ గా చేసి రిటైర్ అయిన తర్వాత ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం పట్ల ఆకర్షింపబడి ఈ మేజర్ జనరల్ షాబాజ్ సింగ్ ఇంకా కొంతమంది వీళ్ళు ఈ దీనికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలెట్టారు. సో వీళ్ళు అనుకున్నంత ఈజీగా కేక్ వాకలాగా జరగల ఇండియన్ ఆర్మీకి 7 ఏళ్ళు జరిగాయి. అనుకోని విధంగా 86 మంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఏమండి బింద్రని వారు అనుచరులు వీళ్ళంతా 200-300 మంది తీవ్రవాదులు చచ్చిపోయారు. ఓ సివిలియన్స్ అయితే 376 మంది అంతకుముందు చచ్చిపోయారు ఉజ్జాయింపుగా సుమారుగా. ఇంత ప్రాణ నష్టం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే జరిగిన అనంతర పరిణామాలు ఒక దేశంలో ఉన్న అత్యున్నతమైన రాజకీయ నాయకులు అనుకోండి ఆమెను కోల్పోవడం జరిగింది ఇందిరాగాంధీని. అది ఇక్కడ చిన్న డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా ఆ రోజు హెచ్చరించింది కదా, ఎందుకంటే అక్కడ అమృత సర్లో గోల్డెన్ టెంపుల్ మీద దాడి జరిగింది, ఆపరేషన్ బ్లూ స్టార్. అవును. సో వీళ్ళ ఈవిడికి అంగరక్షలు కూడా బాడీ గార్డ్స్ కూడా ఇప్పుడు సిక్కులే ఉన్నారు. అవును. సో వీళ్ళ వల్ల మీకు ప్రమాదం ఉంటుందని కూడా ఇంటెలిజెన్స్ చెప్పింది. అవును. మరి ప్రధానమంత్రి ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? నమ్మకం అండి, నమ్మకం. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఆవిడికి చెప్పారు. తర్వాత కథనాలు వచ్చాయి కదా పేపర్లో వాటిల్లో, వాళ్ళు చెప్పారు మేడం మొత్తం ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. సిక్కు కమ్యూనిటీ వాళ్ళ సెంటిమెంట్స్ గాయపడ్డాయి. సో మీ చుట్టూ ఉండే సెక్యూరిటీని కూడా బీఫ్ అప్ చేస్తాం, పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడతాం అంటే అందరినీ మార్చింది కానీ ఆవిడ ఈ ఇద్దరిని మార్చరా, దేవుళ్ళు తీసేయమన్నారు. వద్దండి వాళ్ళిద్దరు సిక్కులు, ఏమో ఏ మైండ్ లో ఏ క్షణానికి ఏమొస్తాయో తెలియదు కదా, వద్దని చెప్తే ఆవిడేం చెప్పింది, వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు, చాలా కాలం బట్టి నా దగ్గర ఉంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఉంచండి అక్కడే ఉంచండి అని చెప్పింది. సో వాళ్ళే పెరుగున్నారు. వాళ్ళే ఆవిడ మీటింగ్ బీబీసీ కరస్పాండెంట్ తో మార్క్ టులీతో టెలివిజన్ ఇంటర్వ్యూ ఉంది ఆవిడకి. ఆ ఇంటర్వ్యూ గురించి తన ఆఫీస్ నుంచి సఫ్దర్జంగ్ రోడ్డు దగ్గర నుంచి చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్ దాటిన తర్వాత ఈ అఫీషియల్ రెసిడెన్స్ ఉంటుంది. అఫీషియల్ రెసిడెన్స్ దగ్గర ఇంటర్వ్యూకి అనమాట లాన్ లో కూర్చుని ఆ గేట్ దగ్గర నుంచి వస్తుండగా అక్కడ కాపలా ఉన్నారు వీళ్ళిద్దరు. ఫైర్ ఓపెన్ చేశారు, మొత్తం బాడీ అంతా జల్లిలాగా అయిపోయింది. మిషన్ గన్స్ అండి అవి, మిషన్ గన్స్ ఓపెన్ చేస్తే మొత్తం బాడీ అంతా తూట్లు అయిపోయింది, స్పాట్ డెడ్. అప్పుడే పోయింది. కానీ ఏంటంటే జాతీయ భద్రతా దృష్ట్యా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఎలక్ట్ అవ్వాలి, ఎలక్ట్ అవ్వకుండా డిక్లేర్ చేస్తే ఎవరు ఏదైనా జరిగితే ఎవరు కంట్రీ లీడ్ చేసేది? అప్పుడు రాజీవ్ గాంధీ ఇక్కడ ఇండియా పర్యటనలో లేరు ఆయన. అతను నేను రాజీవ్ గాంధీ ఆ టైంలో ఫారిన్ టూర్ లో ఉన్నారు, లేకపోతే బెంగాల్ టూర్ లో ఉన్నారు. అది జరిగింది. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి పరిస్థితి సమీక్షించి కాంగ్రెస్ నాయకులందరూ ఆయన్ని ఎన్నుకుని కార్యక్రమాలు జరగాలి కదా, నెక్స్ట్ హూ విల్ లీడ్ ది స్టేట్ అనేది తెలియదు కదా. అప్పుడు అల్టిమేట్ గా రాజీవ్ గాంధీ గారిని ఆయన ఎన్నుకుని ఆయన ప్రధానమంత్రి కింద స్వీకరించి అప్పుడు కార్యక్రమాన్ని నడిపించారు. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ యూత్ లో ఇప్పుడు అంటే పాత రాజకీయ నాయకులకు తెలుస్తుంది, రాజకీయాన్ని ఫాలో అయ్యేటువంటి హిస్టరీ చదివే వాళ్ళకి తెలుస్తుంది. యూట్యూబ్ ద్వారా చాలా మంది ఈరోజు అన్ని ఛానల్స్ చూస్తున్నారు, చాలా మందికి తెలియకపోవచ్చు. ఆపరేషన్ బ్లూ స్టార్ చివరికి నాటి ప్రధానమంత్రిని కూడా బలి కొనడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అయింది. కాబట్టి ఖలిస్తాన్ ఉద్యమం ఇంకా తర్వాత చెలవేయలేదు లేదండి, పూర్తిగా దాన్ని లేదండి. అది ఈ మధ్యన కూడా ఒక చిన్న ఘటన జరిగింది, మీకు తెలుసో లేదో అది విషయం. కెనడా వాళ్ళు అమృతపాల్ సింగ్ అని వాడు కూడా బిందెండ్ వాళ్ళలాగా తీవ్రవాద చర్యలు తీవ్రవాదం చేయడం మొదలెట్టాడు.
పంజాబ్ లో ఓ రకంగా చెప్పాలంటే ప్యారలల్ గవర్నమెంట్ కూడా నడిపాడు. పోలీసుల్ని వాళ్ళందరినీ బెదిరించడం ఇవన్నీ చేస్తుంటే అప్పుడు ఇంకో బ్లూ స్టార్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలా అనే పరిస్థితి వచ్చిందని పేపర్లో రాశారు. కానీ లక్కీ ఏంటంటే సెంటర్లో ఉన్నది ప్రధానమంత్రి మోడీ. ఆయన పంజాబ్ గవర్నమెంట్ ఏం చేయాలంటే స్టర్న్ యాక్షన్ తీసుకోవాలి, మొక్కలోనే ఉండండి మానే ఉండండి అని వాడి మీద పోలీస్ యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేసి ఇచ్చేసారు. అరెస్ట్ చేసి వాళ్ళకి తీసి లోపల పడేశారు. వాడిని వాడి అనుచరిని మొత్తం చేసి అమృతపాల్ సింగ్ అతని పేరు. అప్పుడు ఈ మిగిలిన ఖలిస్తాన్ తీవ్రవాదులు, తర్వాత ఖలిస్తాన్ సానుభూతి పరులు వీళ్ళంతా కెనడాలో చేరారు అండి. కెనడాకి వెళ్ళిపోయారు. కెనడాలో స్థావరం ఏర్పరచుకుని భారతదేశం లక్ష్యంగా తీవ్రవాద చర్యలు చేయటం. తర్వాత ఒక బాగా గుర్తుందో లేదో కొన్నేళ్ల క్రితం భారత విమానం బోయింగ్ విమానం ప్యాసింజర్ కనిష్క సంబంధించింది హైజాక్ జరిగింది. అది పాకిస్తాన్ వాడు చేసిందండి. అది కాదు, అమెరికా కెనడాలో వెళ్తున్న విమానం అట్లాంటిక్ మా సమాజంలో బాంబు పేలి కూలిపోయింది. దాని వెనకాల మేమే ఉన్నామని చెప్పి తర్వాత ఈ ఖలిస్తాన్ వీళ్ళు ప్రకటించారు. ఇలా జరుగుతున్నాయి. మన భారతదేశం కూడా వాళ్ళ యొక్క అభ్యంతరాలు భారతదేశానికి అభ్యంతరాలు కెనడాకి తెలియజేసే వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ఏదైనా చెప్పాలంటే భారత కెనడా మధ్య ఈ ఖలిస్తాన్ ఉద్యమం, ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఆస్కారం ఆశ్రయం ఇవ్వడం అనేది ఉదయమైన ఉద్రిక్తలకి దారి తీస్తోంది. ఏదైనా చెప్పాలంటే అంతకుముందు భారతదేశం కెనడా చాలా పీస్ఫుల్ గా ఉండేవి కంట్రీస్, చాలా ఫ్రెండ్లీ కంట్రీస్. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ టూలో వచ్చిన తర్వాత కొంత ఉద్రిక్తత స్టార్ట్ అయ్యి వాళ్ళని ఎవరో చంపారు, దానికి భారతదేశమే కారణం, భారతదేశంలో ఏజెన్సీ కారణం అని చెప్పి ఓ ప్రకటన ఇచ్చాడు. ప్రధానమంత్రి మోడీతో ఆయన సమావేశం అయ్యాడు. చెప్పాడు ఆయన, ఈయన చెప్పాడు కాదు జరిగిందని మాకు ఏం సంబంధం లేదు అంటే అమెరికాని ఒత్తాసు తీసుకుని అమెరికా చేత, ఆస్ట్రేలియా చేత, న్యూజిలాండ్ చేత దీని విషయంలో చర్యలు తీసుకోవాలి, దీన్ని చంపింది ఎవరో తేల్చాలి అది ప్రకటన ఇప్పించారు. చివరికి అల్టిమేట్ గా ఏం తేలింది, వాళ్ళలో వాళ్ళే డ్యూలలోనే ఒకరిద్దరు తీవ్రవాదులు బెల్జియం ఎక్కడో అరెస్ట్ చేశారు. వాళ్ళు పట్టుకుని వాళ్ళు జైల్లో పెట్టారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, జస్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇంటర్ ఫ్యాక్షనల్ రైవల్రీ. అంతేగాని దీనికి ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధం ఏముంది, దీనికి ఏం సంబంధం లేదు, మాలో గ్రూప్ తగాదాల వల్ల చేశాం. ఆ తర్వాత కూడా కొంతమంది ఎలిమినేట్ చేశారు. అది నిరంతరంగా జరుగుతూనే వచ్చిందండి, అది జరుగుతూనే వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత కూడా ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ని అలా మధ్య మధ్యన రావటం, తగ్గిపోవటం, మళ్ళీ రావటం జరుగుతూ వచ్చాయి. పైకి కనబడట్లేదు పైకి కనబడట్లేదు కాదండి కృష్ణప్రసాద్ గారు. నివురు కప్పిన నిప్పులా ఉంది. అంటే చాలా తక్కువలో ఉండొచ్చు, చాలా కానీ నిప్పు మటుకు ఉంది. ఇంకా ఆ నిప్పు రాజస్థాన్ కూడా, కెనడా కూడా, కెనడా ఇటు పాకిస్తాన్ కానీ ఇటు కాశ్మీర్ ఇష్యూ. పంజాబ్ తగ్గింది కదా, కాశ్మీర్ మీద కాన్సన్ట్రేషన్ జరిగింది. లేకపోతే పాకిస్తాన్ కేంద్రంగా చేసుకుని పంజాబే కదా ఈ సిక్కు తీవ్రవాదులను ప్రోత్సహించడం, సిక్కు తీవ్రవాదులను రెచ్చగొట్టడం ఇవన్నీ చేసింది. ఏదైనా సరే ఆపరేషన్ బ్లూ స్టార్ మన భారతదేశ సైనికుల పరాక్రమానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అలా అలాంటి ప్రధానమంత్రి మనం కోల్పోయినా కూడా నిబ్బరంగా మనం తర్వాత రాజీవ్ గాంధీ వచ్చారు, తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టారు, తర్వాత ప్రధానమంత్రి అనేక మంది వచ్చారు. ఇప్పటికీ కూడా మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ పంజాబ్లో ఖలిస్తాన్ అనేది లేకుండా పూర్తిగా అణచివేయడం జరిగింది. అలాగే దీనికి ఊతమిస్తున్నటువంటి పాకిస్తాన్ పీచి మరిచారు, అమెరికాను కూడా కట్టడి చేయటం జరిగింది, కెనడాను కూడా కట్టడి చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం ఒక అగ్రస్థానానికి వెళ్ళటంలో గతంలో జరిగిన పరిణామాలే కూడా తోడ్పడ్డాయి. ఆ రోజు జరిగిన సంఘటనలు, విజయాలు ఈరోజు హిస్టరీ అనేది మనం యూత్ కూడా తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అడగంగానే ఛానల్కి వచ్చి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇంత అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు చెప్పేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి.